తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ మరణం తర్వాత తొలి జయంతి తొలి వర్ధంతి కూడా అయిపోయాయి. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన గౌరవిస్తూ ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ కు సినిమా ఇండస్ట్రీ పెద్దల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. నంది పురస్కారాల స్థానంలో ఈ ఏడాది డిసెంబర్ 9 నుంచి గద్దర్ అవార్డ్స్ ఇస్తామని జనవరి 29న ప్రకటించారు సీఎం రేవంత్. అయితే దీనిపై ఎవరూ స్పందించడం లేదంటూ ఇటీవల జూలై 29న రేవంత్ గుర్తు చేశారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించి ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలని ట్వీట్ చేశారు. ఇటీవల నిర్మాతల మండలి ఫిలిం ఛాంబర్ తరపున దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ తమకు అనుకూలమని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి మాత్రం రెస్పాన్స్ రాలేదు. మంచు విష్ణుకు గద్దర్ అవార్డ్స్ ఇష్టం లేదా, సురేష్ బాబు లాంటి సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు ఎందుకు నోరు విప్పడం లేదనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ మరణం తర్వాత తొలి జయంతి తొలి వర్ధంతి కూడా అయిపోయాయి. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ను గౌరవిస్తూ ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ కి సినిమా ఇండస్ట్రీ పెద్దల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు. నంది పురస్కారాల స్థానంలో ఈ ఏడాది డిసెంబర్ 9 నుంచి గద్దర్ అవార్డ్స్ ఇస్తామని జనవరి 29న ప్రకటించారు సీఎం రేవంత్. అయితే దీనిపై ఎవరూ స్పందించడం లేదంటూ ఇటీవల జూలై 29న రేవంత్ గుర్తు చేశారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించి ఇండస్ట్రీ పెద్దలు కూడా స్పందించాలని ట్వీట్ చేశారు. ఇటీవల నిర్మాతల మండలి ఫిలిం ఛాంబర్ తరపున దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ తమకు అనుకూలమని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి మాత్రం రెస్పాన్స్ లేదు. మంచు విష్ణుకు గద్దర్ అవార్డ్స్ ఇష్టం లేదా, సురేష్ బాబు లాంటి సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు ఎందుకు నోరు విప్పడం లేదు అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి వినోద్ అడిగి తెలుసుకుందాం. వినోద్, స్పందన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గద్దర్ అవార్డ్స్ కి సంబంధించి ఆయన ప్రకటన చేసిన విషయం తెలిసింది. దాని తర్వాత ఇండస్ట్రీ నుంచి కూడా ఎలాంటి స్పందన రావట్లేదు, నేనే ఇన్నిసార్లు మిమ్మల్ని అడగాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా హాట్ కామెంట్ చేసిన విషయం కూడా మనం తెలిసింది. దాని తర్వాత ఇండస్ట్రీ నుంచి ఎవరు ప్రతిస్పందించకపోతే మెగాస్టార్ చిరంజీవి కూడా సీఎం రేవంత్ రెడ్డి కి సంబంధించిన గద్దర్ అవార్డ్స్ కి సంబంధించిన ఇష్యూని ట్విట్టర్ లో తెలుగు సినిమా పరిశ్రమ అంతా ముందుకు వెళ్దామంటూ కూడా ట్వీట్ చేశాడు చిరంజీవి. దాని తర్వాత తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ మరణం తర్వాత తొలి జయంతి తొలి వర్ధంతి కూడా అయిపోయింది. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన గౌరవిస్తూ ప్రకటించినటువంటి గద్దర్ అవార్డ్స్ కి సినిమా ఇండస్ట్రీ నుంచి, టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం లేదు. నంది పురస్కారాల స్థానంలో ఈ ఏడాది డిసెంబర్ 9 నుంచి గద్దర్ అవార్డ్స్ ఇస్తామని జనవరి 29న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత కూడా ఇండస్ట్రీలో పెద్దలు కానీ, నిర్మాతలు అవ్వచ్చు, అలాగే స్టార్లు అవ్వచ్చు, ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం అయితే హాస్యాస్పదం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. సో మొత్తానికి ఎవరు ప్రకటించలేకపోతే జూలై 29వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి మరోసారి గుర్తు చేయడం జరిగింది. దాని తర్వాత కూడా మెగాస్టార్ చిరంజీవి స్పందించి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఇకనైనా ఎవరో ఒకరు దీని విషయంలో ముందడుగు వేయాలంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దాని తర్వాత ట్వీట్ తర్వాత కూడా మెగాస్టార్ చిరంజీవి తనకున్న సాన్నిహిత్యంతో కొద్దిమంది పెద్దలతో, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మరికొద్ది మంది పెద్దలతో చిరంజీవి ఇంటరాక్ట్ అయ్యాడు. దీని విషయంలో ఒక ముందడుగు వేస్తారని ఇటీవల నిర్మాతల మండలి ఫిలిం ఛాంబర్ తరఫున కూడా దామోదర ప్రసాద్ అవ్వచ్చు, అలాగే ప్రసన్న కుమార్ తమకు అనుకూలంగా ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఫిలిం ఛాంబర్ కౌన్సిల్ నుంచి కానీ, లేకపోతే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కానీ, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాకపోవడం అయితే ఇది చాలా ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఒక మద్దతుగా పేర్కోవచ్చు. వినోద్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నుంచి 10 ఏళ్లుగా ఈ అవార్డ్స్ ఇవ్వడం లేదు. మరి పెండింగ్ లో ఉన్న ఈ అవార్డ్స్ ఇవ్వాలని కూడా సినీ ప్రముఖులు చాలా కాలంగా కోరుతున్నారు. కాబట్టి మరి ఇప్పుడు గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇవ్వడాన్ని మరి అందరూ సుముఖంగా ఉన్నారా ఇండస్ట్రీ నుంచి? ప్రస్తుతానికైతే చాలా ఈ విషయంలో అయితే చాలా కాంట్రవర్సీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నంది అవార్డ్స్ అనే విషయం పక్కన పెడితే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎప్పుడైతే అయ్యాడో దాని తర్వాత కూడా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి సానుకూల స్పందన ఉంది. మొత్తానికి ఎప్పుడైతే మేము సినిమా ఇండస్ట్రీకి డెఫినెట్ గా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా టాలీవుడ్ కి మా గవర్నమెంట్ ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుందంటూ కూడా రేవంత్ రెడ్డి స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నారు. దాని తర్వాత ఇకపై మీరు నంది అవార్డులు దాదాపు చాలా వరకు జరగట్లేదు. దాని తర్వాత గ్యాప్
కదా, ఇక నుంచి నంది అవార్డుల పేరులో గద్దర్ అవార్డ్స్ అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో దీని తర్వాత అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి దాదాపు కొద్ది మంది నిర్మాతల్లో కొంత అసంతృప్తి అయితే కనబడింది అనేది మనకు తెలుస్తుంది స్పందన. ఎందుకంటే గద్దర్ అవార్డ్స్ అనేది కేవలం తెలంగాణకి సంబంధించినటువంటి దాంట్లో ఆదర్శంలో కొంతమంది చూస్తున్నారు. సో మొత్తానికి అసలు ఈ కార్యక్రమం జరుగుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే కనీసం స్పందన కూడా రాకపోవడం ఏంటి అని రేవంత్ రెడ్డి కూడా ఒక తరుణంలో కామెంట్ చేశారు. సో మొత్తానికి మంచు విష్ణు కూడా అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నటువంటి మంచు విష్ణు కూడా దీనిపై స్పందించకపోవడం అనేది కూడా ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా ఇండస్ట్రీ అయితే ఒక చిన్న స్పాట్ వార్ అయితే నడుస్తుంది స్పందన. మొత్తానికి చిరంజీవి ఈ విషయంపై ప్రకటించిన దాదాపు 20 రోజులు అవుతుంది. సో ఇప్పటికీ కూడా ఎవరు దీనిపై స్పందించకపోవడం లేదా ముందుకు జరగకపోవడం గద్దర్ అవార్డ్స్ విషయానికి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి దీనికి పెద్దలు అంటే సినిమా ఇండస్ట్రీ ఏ పెద్దలు కూడా వాళ్ళు కాలేకపోవడం అనేది అయితే ఒక రకంగా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి కౌంటర్ కూడా చూస్తే ఇండస్ట్రీకి మరొక రకంగా ఇది ఒక చేదు అనుభవం లాంటిది జరుగుతుందా ఏంటి అనేది కూడా తెలుస్తుంది స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్. తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ మరణం తర్వాత తొలి జయంతి తొలి వర్ధంతి కూడా అయిపోయాయి. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన గౌరవిస్తూ ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ కు సినిమా ఇండస్ట్రీ పెద్దల నుంచి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. నంది పురస్కారాల స్థానంలో ఈ ఏడాది డిసెంబర్ 9 నుంచి గద్దర్ అవార్డ్స్ ఇస్తామని జనవరి 29న ప్రకటించారు సీఎం రేవంత్. అయితే దీనిపై ఎవరూ స్పందించడం లేదంటూ ఇటీవల జూలై 29న రేవంత్ గుర్తు చేశారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించి ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలని ట్వీట్ చేశారు. ఇటీవల నిర్మాతల మండలి ఫిలిం ఛాంబర్ తరపున దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ తమకు అనుకూలమని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి మాత్రం రెస్పాన్స్ రాలేదు. మంచు విష్ణుకు గద్దర్ అవార్డ్స్ ఇష్టం లేదా, సురేష్ బాబు లాంటి సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు ఎందుకు నోరు విప్పడం లేదు అనేది ఆసక్తికరంగా మారింది.